కనిపిస్తుంది మనకు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి ఇంకొక గంట తర్వాత పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ రోజే ప్రభుత్వ ఉద్యోగులకు మ్యాక్సిమం కూడా జీతాలు పడతాయని చెప్పేసి ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి కూడా చెప్పారు. గత 5 ఏళ్ళు ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితుల్లో లాస్ట్ మంత్ 1వ తారీఖే జీతాలు పడటం ప్రభుత్వ ఉద్యోగులకి నిజంగా వారందరూ కూడా షాక్ అయ్యామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం 1వ తారీఖు వస్తుంటే మాత్రం చాలా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. 1వ తారీఖు ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ కూడా అందరికీ కూడా శాలరీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఇవ్వకపోతే ప్రభుత్వం పనితీరు మీదే ఖచ్చితంగా విమర్శలు వచ్చే పరిస్థితి ఉంటుందని. ఇలా ఎంతకాలం శ్రీనివాసరెడ్డి గారు? రమణాయుడు గారు, ముందుగా మీకు, ప్రైమ్ 9 వీక్షకులకు, వివేక్ గారికి, రవికిరణ్ గారికి అందరికి కూడా గుడ్ మార్నింగ్. నిన్నటి హిందూ ఎడిషన్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, ద స్టేట్ ఫేసింగ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్, ద స్టేట్ షుడ్ గో ఆన్ డెట్స్ ఫర్ మోర్ ఇయర్స్. అది ఆయన స్టేట్మెంట్. ఆయన స్టేట్మెంట్ ని హైలైట్ చేస్తూ రాసింది. నేనేమంటున్నానంటే, పయ్యావుల కేశవ్ గారు చెప్పినటువంటి పరిస్థితి కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పయ్యావుల కేశవ్ గారు చెప్పినటువంటి పరిస్థితి 2014 నుంచి, ఎందుకంటే 1,53,000 కోట్ల రూపాయలు మాత్రం అన్నటువంటి అప్పుని 2019 వచ్చేసరికి 2,70,000 కోట్లకు చేర్చాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు కూడా ఫర్ మోర్ ఇయర్స్ కాదు, ఇప్పుడు కొత్తగా కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి అప్పులు పెంచుకుంటూ వచ్చారు. ఇక్కడ పెన్షన్స్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం మేము. ముఖ్యంగా 7,000 రూపాయలు గత నెలలో ఇచ్చారే పెండింగ్స్ తో సహా. అవును, ఆ ఇచ్చినటువంటి దాన్ని అందరం కూడా స్వాగతించాం. అదేవిధంగా ఈ రోజున 4,000 రూపాయలు నిన్ననే 31వ తారీఖు పడినాయి అని వివేక్ గారు చెప్పింది కూడా నిజం. 31వ తారీఖు నాడే సెక్రటరీలందరికీ కూడా, పంచాయతీ సెక్రటరీస్కి వచ్చినాయి, ఈరోజు పంచుతున్నారు. కానీ పంచే విధానంలో తేడా. ఎట్లా? గతంలో ఎలా పంచారు? వీళ్ళు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి అవ్వాతాతల గౌరవాన్ని కాపాడుతూ పంచారు. వీళ్ళు ఎలా పంచుతున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేలు పబ్లిసిటీ, ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు, అక్కడ పోయి ఇక్కడ పోయి పబ్లిసిటీ అని చెప్పి వివేక్ గారు చెప్పారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా అక్కడ వచ్చి చేరి వాళ్ళందరూ ఒక చోట ఉండి అక్కడికి వాళ్ళని పిలుచుకొని ఇస్తా ఉన్నారు. ఎవరి ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీస్తున్నారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇకపోతే అబద్ధం చాలా అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. వివేక్ గారు 1వ తారీఖు మా అమ్మ పెన్షన్ అందుకున్నదని చెప్పింది పచ్చి అబద్ధం. ఎందుకంటే పెన్షన్ అనేది పోయిన నెలలో పెన్షన్దారులు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే విచారణ చేసుకోండి, 3వ తేదీ పెన్షన్స్ ఇచ్చారు. 3వ తేదీ పెన్షన్స్ ఇచ్చారు. 1వ తారీఖు జీతాలు 1వ తారీఖును కూడా 2 గంటల నుంచి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమై మా గుంటూరు జిల్లాలో జరిగింది చెప్తున్నా. గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా 2 గంటలకి ఒక మండలంలో పడినాయి, గుంటూరు రూరల్ మండలంలో పడినాయి. ఇక అక్కడి నుంచి 2వ తేదీ నైట్ వరకు జీతాలు పడుతూ ఉన్నాయి. ఇక 3వ తేదీ ఉదయం నుంచి పెన్షన్స్ స్టార్ట్ అయింది. 3వ తేదీ ఉదయం 11 గంటలకి పెన్షన్స్ స్టార్ట్ అయినాయి. 3వ తేదీ నుంచి 4వ తేదీ సాయంత్రం వరకు పెన్షన్స్ పడ్డాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు 4వ తారీఖు లోపు శాలరీస్ ప్రక్రియను పూర్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 7 నుంచి 8వ తారీఖు లోపు ప్రక్రియ పూర్తయ్యేది. శాలరీస్ ఏమో 1-2 తారీఖుల్లో ఇచ్చేవాళ్ళు, పెన్షన్స్ 6-7 తారీఖుల్లో ఇచ్చేవాళ్ళు. ఇది వాస్తవం.
అయితే ఒక 18 నెలల పాటు 60 నెలల్లో 18 నెలల పాటు మాత్రమే 5వ తారీఖు లోపు శాలరీస్ రాని నెలలు. 18 నెలలు మాత్రమే 5వ తారీఖు లోపు శాలరీస్ రానటువంటి నెలలు ఇది గత ప్రభుత్వ హయాంలో. గత ప్రభుత్వ హయాం. ఓకే. నేనేమంటున్నానంటే ఈ ఫినాన్షియల్ అంతా హ్యాపీగా ఉంటే, అంతా సజావుగా ఉంటే ఆర్థిక మంత్రి ఎందుకు స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది? జీతాల కోసం కూడా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు, ఫర్ మోర్ ఇయర్స్ అన్నాడు ఆయన, ఇంకా కొన్ని సంవత్సరాల పాటు అప్పులు చేయాల్సి వస్తుందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ అప్పులు చేయాల్సినటువంటి సాంప్రదాయం మొదలుపెట్టింది ఎవరు? 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కి అధికారం ఇచ్చింది ఎవరికి? ఈ మూడు పార్టీల కూటమికే కదా ఆ రోజు ఇచ్చింది. కాకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేయకూడదని ఆయన పోటీ చేయలేదు. ఆయన కూడా పోటీ చేస్తే కాస్త దెబ్బతింటామని చెప్పేసి ఆయన పోటీ చేయలేదు. పోటీ చేయకుండా మద్దతు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేయటమే నా లక్ష్యం అని చెప్పేసి మీటింగ్ లో చెప్పాడు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. అదే ప్రభుత్వం వచ్చింది. అదే ప్రభుత్వం అప్పుడు అప్పులు లేకుండా చేయలేని ప్రభుత్వం, అప్పుడు సంపద సృష్టించలేని ప్రభుత్వం, అప్పుడు 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచినటువంటి ప్రభుత్వం నీతులు చెప్పడం ఏంటంటే, ఆర్థిక క్రమశిక్షణ గురించి నీతులు చెప్పడం ఏంటి? విచిత్రంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో రాపిచ్చి, గవర్నర్ చేతేమో 9,72,000 కోట్లు, అంటే సుమారుగా 10 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పించటం ఏంటండి? 14 లక్షలు అంటే 4 లక్షల కోట్లు ఎటుపోయినాయండి. అదేవిధంగా 14 లక్షల కోట్లు అప్పులు చేశారని మీరు చెప్పినటువంటి వాళ్ళు, అప్పుడు మీకు సూపర్ 6 మీద మీకు భయం ఏం లేదా? సూపర్ 6 మనం ఇచ్చేసాం, భయం వేస్తుందని శాసనసభ సాక్షిగా చెప్పారే. శాసనసభ సాక్షిగా చెప్పి సూపర్ 6 లో ఒక్కటంటే ఇది, ఈ పెన్షన్స్ సూపర్ 6 లో లేవు బ్రహ్మనాయుడు గారు. పెన్షన్స్ అనేది సూపర్ 6 హామీ కారే కాదు. సూపర్ 6 లో పెన్షన్స్ లేవు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి వీళ్ళు సూపర్ 6 అనేక ఎగవేత తీర్మానాలు చేస్తున్నారు. శ్వేతపత్రాలని, శ్వేతపత్రాలు అనే కన్నా వాటిని ఎగవేత పత్రాలు అనొచ్చు. ఏ విధంగా ఎగవేయవచ్చు? 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటో రోసయ్య గారు చాలా చక్కగా చెప్పారు. ఈ మధ్య బాగా వైరల్ అయింది. అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేస్తారు, అధికారం వచ్చిన తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలంటారని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పాడో ఆ పద్ధతి నుంచి చంద్రబాబు నాయుడు గారు మారలేదు. సూపర్ 6 హామీలు. అవును. ఈ పెన్షన్ సూపర్ 6 ఏంటంటే యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఒకటి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఒకటి, ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం ఒకటి, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి స్త్రీకి నెలకి 1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ 6 సూపర్ 6 మీరు అన్నది కరెక్ట్. సూపర్ 6 లో ఈ పెన్షన్స్ లేవు అని మీకు చెప్తున్నా. అవును. సూపర్ 6 జోలికి పోవటంలా ఓకే, వీళ్ళు సూపర్ 6 జోలికి పోకుండా శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉన్నారు. సూపర్ 6 మీద శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి ధైర్యం వీళ్లకుందా? ఒకటి నా ప్రశ్న వివేక్ గారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 100 కోట్లే వదిలిపెట్టి వెళ్ళినా కానీ జూలై 12వ తేదీన ఆ వార్షిక బడ్జెట్ పెట్టేశారు. ఈ రోజున సూపర్ 6 హామీలకు మీరు కేటాయించాల్సి వస్తుందనే కదా మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తోటి కాలక్షేపం చేస్తా ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ మీరు పెట్టగలిగే దమ్ముందా? వాస్తవాలు చెప్పండి ప్రజలకి. పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు? జూలై 12న ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగలిగితే బడ్జెట్ ని 100 కోట్లే మీరు మిగిలిచ్చిపోయినప్పటికీ కూడా ఆయన దిగిపోతూ మీకు 8,000 కోట్ల రూపాయలు మిగిలిచ్చి వెళ్ళాడు కదా. మరి మీరు కనీసం బడ్జెట్ ని కూడా ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? దానిని
మరో 3 నెలలు వాయిదాలు ఎందుకు వేశారు? నవంబర్ దాకా వాయిదాలు వేశారు. అంటే ఇంకా అవతల ఎన్నాళ్ళంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, మరో 4 నెలలకి మీరు బడ్జెట్ ఇస్తారా? అంటే మీరు ఎగవేత కోసం కాదా? సూపర్ 6 లోని పథకాల ఎగవేత కోసం కాదా ఈ కార్యక్రమం? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సూపర్ 6 పథకాలకి ఎంత ఎలకేట్ చేస్తున్నారు అనేది చెప్పాల్సి వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు, వాయిదా వేస్తున్నారు. అంతేనా? ఓకే, అది వాస్తవం. సూపర్ 6 మీద శ్వేతపత్రం విడుదల చేయగలరు అనేది నా ఒక ప్రశ్న. బడ్జెట్ ఎందుకు వాయిదా వేస్తున్నారు? బడ్జెట్ ని జూలై 12వ తేదీనే జగన్మోహన్ రెడ్డి గారు పెడితే 2019లో ఎన్నికల సంవత్సరంలో మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అనేటటువంటి ఎగవేత జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెపనెట్టడానికే చేసింది మీరు నిజమైతే మీరు రెట్టింపు చేశారు. 153ని 372 కోట్లకు చేర్చారు. మీలాగా రెట్టింపు ఏం చేయాలి ఆయన? అదొక గుర్తు పెట్టుకుంటే మంచిది. రైట్, మళ్ళీ వస్తాం సార్. 4,52,000 కోట్లు మాత్రమే. రైట్ రైట్. మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి.